మన ప్రతి మిరప రైతుకు నమస్కారం. మిరపకు సంబంధించి ప్రతి సంవత్సరం కొత్త కంపెనీలు, అలాగే పాత కంపెనీల నుంచి కొత్త వెరైటీలు, పాత వెరైటీలు ఇలా మనకి రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ, వాతావరణం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మనకి అప్ అండ్ డౌన్ అవుతున్న కొద్దీ సో ప్రతి కంపెనీ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. సో ప్రతి రైతు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం గమనించుకోవాల్సింది, మనకి ఈ సంవత్సరం కొన్ని వెరైటీలు వేసుకుంటాం, రాబోయే సంవత్సరానికి కొత్త కదా ఒకసారి ప్రయత్నం చేద్దామని అనే ఆలోచనతో కూడా ఉంటాము. ఒక 4-5 ఎకరాలు, 10 ఎకరాలు ప్రతి రైతు. వాటిలో ఎక్కువగా మనం మెజారిటీగా గమనించాల్సింది ఏంటంటే, కాయకు సంబంధించి కొత్త వెరైటీ అయినా పాత వెరైటీ అయినా మనకి కాపు ఒకటి చూసుకోవాలి. ఇక తాలు అనేది మనకి ఒక్కొక్క చోట ఒక్క రకంగా ఉంటుంది. తాలు కూడా చూసుకోవాలి. అలాగే కింద అడుగున ఎప్పుడో పడినటువంటి కాయలు కూడా మచ్చున్నాయి లేవనేది కూడా చూసుకోవాలి. తర్వాత బొబ్బర్ని ఎంత మాత్రం తట్టుకుంటుంది, సో ఇది తట్టుకుంటుంది లేదనేది మనకి తోటలోకి వెళ్ళగానే అంటే ఆకు మందంగా ఉందా, పలచగా ఉందా, చిట్టాకుతో ఉందా, కొంచెం వెడల్పుగా ఉందా అనేది కూడా మనం గమనించుకోవాలి. తర్వాత ఇక కాయ సైజు కింద నుంచి పై వరకు, చివరి కొమ్మ వరకు, చివరి కాయ ఆ కొమ్మకి చివరి కాయ వరకు సైజు ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. సన్నంగా ఉందా, మధ్యలో లావుగా ఉందా అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇక నల్లతర పురుగు అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఈలోపు మనకి 25-30 గంటలు కాపించుకునే ప్రయత్నం ప్రతి రైతు చేస్తారు కాబట్టి సో ఇంతవరకు మనం పాస్ అవ్వాలి చెక్ చేసుకుంటూ. తర్వాత ఇక కోసినటువంటి మన ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కాయలు తీసుకొచ్చుకొని, అంటే గుప్పెడ 2 గుప్పెళ్ళు తెచ్చుకొని, లేదా ఆ ఫార్మర్ దగ్గర కాయలు కోసి ఉంటే మండ మీద, కుప్ప మీద మనం చూసుకోవాలి. చూసే ప్రయత్నంలో కాయ ఆరిన తర్వాత ఎలా ఉందనేది కూడా మనం గమనించుకోవాలి. ఇది బైరోబేనియన్ కాయలని మనం తెచ్చాను, కవర్లో పోసుకొని తీసుకొని వచ్చాను, బండిలో పెట్టుకున్నాను. బట్ కవర్లో మనం మన మోసన్న పక్కనైనా ముడేసి అందు వేసాడు మన డిక్కీలో. కొద్దిగా ఆవిరి పట్టేసి ఇట్లా అయిపోయింది. ఆవిరి పట్టాలి, కొద్దిగా తోటేం కొద్దిగా అక్కడక్కడ నల్లగా అయింది. కాయలు ఆవిరి పడతాయి కదా, వైట్ కవర్ ముడేస్తే, అందువల్ల కొద్దిగా ఇట్లా అనిపించింది. బట్ ఆవిరి పట్టని కాయలు ఇంతకుముందు చూస్తే బాగానే ఉన్నాయి, సో ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మన కాయ ఆరిన తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం గమనించుకోవాలి. ఇది ఎలా ఉంటుందండి, ఇది బైరోబేనియన్ కాయలు ఆరిన తర్వాత ఇది ఎలా ఉంది, ముడుతుందా లేదా అనేది, కాయ సైజు అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇప్పుడు వీటి యొక్క గింజ శాతం ఇట్లా ఆరిన తర్వాత ఎలా ఉందనో చూసుకోవాలి. ఇప్పుడు మనం 3 రోజులు ఆరిపోయిన కాయలు చాలా త్వరగా ఆరిపోతున్నాయి. ఇది ఒక స్పెషల్ అండి, మనకు 5-6 రోజులు పడుతుంది, బట్ ఇవి 3 రోజులకి ఆరిపోయినాయి. అలాగే సో అంటే ఇక్కడ ఓపెన్ డాబా పైన కాబట్టి పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి త్వరగా ఆరిని అనుకోవచ్చు. బట్ మన కలంలో ఎక్కువ కాయలు ఉంటాయి కాబట్టి 4-5 రోజులు అది ఓకే డన్. తర్వాత కాయలో ఉన్నటువంటి విత్తనాలు కూడా మనం గమనించుకోవాలి. ఒక 10 కాయలు మినిమం మనం లెక్కేసుకొని 10 కాయల్లో ఎన్ని గింజలు వచ్చినాయి అనేది చూసుకొని సారా చోటున యావరేజ్గా మనం ఫైనల్ చేసుకోవాలి. అలాగే మన చాలామంది రైతులు వెళ్తున్నారు, ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత చూసి అబ్బో కాపు, అబ్బో అని అనడంతో పాటు ఓకే డన్, అంతవరకు ఓకే. తర్వాత ఆరిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. వెయిట్ లెస్ కాయలు అనేది చాలా మనం చూసుకోవాలి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు నేను కొన్ని కాయలు పగలగొట్టి ఓపెన్ చేసి మీకు గింజలు కూడా లెక్కపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, ఓపికంటే చూడండి, మీకు అర్థమైపోద్ది. లైవ్లోనే అంటే మామూలుగా ఇట్లాగా శ్రేయకాయని తీసుకుంటాను, మీకు ఇబ్బంది లేదు. మీరు ఏ కాయ తీసుకుంటే ఆ కాయ తీసుకుంటే నేను తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఆరిపోయినాయండి, మీకు ఆరిపోయింది చూడండి, తుంచగానే మీకు అర్థమైపోయింది. ఇక్కడ పడే విత్తనాలు మీరు లెక్క పెట్టండి. నేను 10 అట్లా ఇది ఎంటీ అయిపోయిందండి. ఇందులో లేవు. ఘాటుగా ఉంది, స్మెల్ ఎక్కువగా అనిపిస్తుంది. తేదీలు కదా ఇలాగే ఉంటాయండి.
గింజ సైజు కూడా బాగుంది. సో ఇప్పుడు త్వరగా లెక్క పెట్టేద్దాం. ఒక కాయ, మొదటి కాయ ఇది. ఇటు ఒక ఎత్తున పోయినట్టు అనిపించింది. ఇగో ఇది తీసేసాయి. సరే అండి, ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 10. 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఒక కప్పు అండి. కప్పులుగా పెడతాను. 1 2 3 4 5 6 7 8 4 5 6 7 8 9 10. ఇది ఒక కప్పు అండి. తర్వాత 1 3 4 5 6 7 8 9 10. ఇంతవరకు 10. 3 కప్పులు అయినాయి. అవి 2 4 6 7 8 9 10. ఒక కప్పు అండి. 4 5 5 6 7 8 9 10. 1 2 3 4 5 50 గింజలు ఉన్నాయండి. 3 4 5 6 7 8 9 10. 3 4 5 6 7 8 9 10. 60 గింజలు ఉన్నాయండి. 1 2 3 4 6 కప్పులు. 1 3. నేను పెద్ద కాయ కూడా తెలియదండి, మధ్యలో కాయ చిన్నకాయ ఒకటి తీసాను. 3 4 6 7 8 9 10. 10. కొన్ని 6 7 కప్పులు వచ్చినాయి. 2 4 5 75 గింజలు ఉన్నాయండి. సో మన తేజాలు అనే దానికి పక్కా రిజల్ట్ ఏంటంటే, అంటే పక్కాగా తేజాలు అని ఎలా ఉంటాయి అనేది మనకి 75 నుంచి 85 90 ఇటు కాయను బట్టి ఉంటుంది. సో ఈ కాయలో మనకి మొదటి కాయలో 75 6 7 7 10 70, ఈ యొక్క 5 75 గింజలు ఉన్నాయి. సో నెక్స్ట్ కాయ కూడా మీకు టైము 8 నిమిషాలు అయింది. సో ఇదండి. ఇట్లా అంటే నేను చిన్న కాయ తీసాను, ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి. వీటన్నిటిలో మీకు సారా చోటున యావరేజ్గా 75 నుంచి 80 గింజలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాయ పగలు కొడతాను, మీకు సెంటర్ తీసుకోమంటారు, లాస్ట్ తీసుకోమంటారు. ఒకటి పెద్ద కాయ కూడా చూద్దాం, ఒకటి ఎట్లా ఉంది చూద్దాం. హీట్ ఎగిరి పట్టాయి. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా లెక్కేద్దాము. పుల్లత లెక్కేద్దాం. ఇది చూడండి, 1 2 3 4 ఇవి 2 గింజలండి. 3 4 5 6 6 7 8 9 10
ఇంతవరకు 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 45, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 70 గింజలు. సో 70, 75 ఇంకా రెండు 3 1 2 3 4 5 6 7 8 9 పడిపోయినాయి. దీంట్లో చాలా ఉన్నాయండి. ఇవి కూడా లెక్కేద్దామండి. వీటిలో చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95. సో ఈ కాయలో 95 గింజలు ఉన్నాయి. సో మనకు అందుకని ఒకటి 90 ఉండొచ్చు, ఒకటి 100 ఉండొచ్చు, 95. సో సారా చోటున మనకి 75 గింజలు అనేది మనం కౌంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలండి. తేజాలు అనేది ఇప్పటికి టైం చాలా అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి బైరా B9. మీరు ఇలా ప్రతి కాయ చెక్ చేసుకోండి. కొన్ని 30 ఉంటాయి, 40 ఉంటాయి. మరి 70కి తగ్గకూడదండి. 70కి తగ్గకుండా ఉంటే చాలు. మనకి కాటాలు ఉంటాయి, కాయ ముడత రాదు, బాగుంటుంది, పట్టి బాగుంటుంది. మనకి 70కి తగ్గింది 60కి లేదా 60 లోపు ఉంటే కాయ ముడత వచ్చింది. అది మీకు రేపు భవిష్యత్తులో రేపు ఇబ్బంది మార్కెట్లో సేలింగ్ అయినా దేనికైనా.